హలో ఎవ్రీవాన్, నేను రోజు చాలా స్టోరీస్ వింటాను, బట్ ఈ రోజు ఈ స్టోరీ నన్ను సైలెంట్ చేసింది. టుడే ఐఎమ్ నాట్ హియర్ టు క్రియేట్ ఎనీ నాయిస్ ఆర్ డ్రామా. నేను ఒక సింపుల్ విషయాన్ని చెప్పడానికి వచ్చాను, విచ్ ఇస్ ట్రూత్. మనం చాలా సందర్భాల్లో సైలెంట్గా ఉంటాం, బట్ దిస్ ఇస్ ద టైమ్ ఐ ఫెల్ట్ ఒక చిన్న స్మాల్ వాయిస్ అయినా సరే ఒక వాయిస్ అయ్యే అవసరం ఉంది. ధర్మస్థల ఈ వర్డ్ వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? టెంపుల్స్, డివోషన్, పీస్ అండ్ ఫెయిత్. బట్ నౌ వాట్ సర్ఫేసింగ్ ఫ్రమ్ దట్ సాయిల్? ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఫియర్ అండ్ సైలెన్స్. ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ ధర్మస్థల టెంపుల్ ఇన్సిడెంట్. ఒక చిన్న రిపోర్ట్ తో స్టార్ట్ అయింది, బట్ ఇప్పటికీ క్లారిటీ లేదు. ఒక శానిటేషన్ వర్కర్ టెంపుల్ ప్రమిసెస్ లో లాస్ట్ 20 years నుంచి క్లీనింగ్ వర్క్ చేస్తున్న వ్యక్తి కోర్టులో ఒక గట్టి నిజం చెప్పాడు. ఏం చెప్పాడంటే 1995 నుంచి 2014 వరకు నేను చాలా బాడీస్ ని బరీ చేశానని చెప్పాడు. వాటిలో చాలా వరకు టీనేజ్ గర్ల్స్ బాడీస్ ఉన్నాయి, అవన్నీ రేప్ చేసి యాసిడ్ వేసి చంపడం జరిగిందని చెప్పాడు. ఆయన ఒక హ్యూమన్ స్కల్ ని ఎవిడెన్స్ కి సబ్మిట్ చేశారు. July 4th ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అండ్ July 11th కోర్టులో స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ హీ ఆల్సో సెడ్ డ్రెస్సెస్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, సో నేను కనుక అపోజ్ చేస్తే నన్ను కూడా చంపేస్తాను థ్రెట్ చేశారని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ అఫీషియల్ గా కోర్టులో ఫైల్ అయింది అండ్ ఎఫ్ఐఆర్ అండ్ ఎవిడెన్స్ తో కలిసిన స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత చాలా ఫ్యామిలీస్ కి వాళ్ళ పెయిన్ఫుల్ స్టోరీస్ అన్ని గుర్తొచ్చాయి. ఒక అమ్మ చెప్పింది, 2003లో మా అమ్మ MBBS చేస్తుంది, తను మిస్ అయింది, సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము, బట్ ఇప్పటికీ 20 years అయినా ఎలాంటి యాక్షన్ లేదు అని. ఇప్పుడు డౌట్ ఉంది తన బాడీ కూడా అక్కడే ఉందేమో అని. కమింగ్ టు సౌజన్యాస్ కేస్, 2017లో ఒక 17-year గర్ల్ ని రేప్ చేసి చంపేశారు, బట్ ఇన్వెస్టిగేషన్ లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఎవిడెన్స్ ఉన్నా కూడా అక్యూజ్ రిలీజ్ అయ్యాడు. ఒక అమ్మ 20 years గా ఫోటో చూస్తూ ఎదురు చూస్తుంది. ఒక్క ఫోన్ కాల్, ఒక అమ్మ నేను బాగున్నా అనే మెసేజ్, కానీ అది రాలేదు. సో ఫార్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు, స్కల్ ని సబ్మిట్ చేశారు, బట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎక్స్కవేషన్ స్టార్ట్ చేయలేదు, DNA టెస్టింగ్ జరగలేదు, విజిల్ బ్లోవర్ కి ఫుల్ ప్రొటెక్షన్ లేదు. విజిల్ బ్లోవర్ చెప్పారు, నా స్టేట్మెంట్ ని రిలీజ్ చేసి నన్ను భయపడేలా చేస్తున్నారు, నాకు థ్రెట్స్ వస్తున్నాయి అని. నిజం చెప్పిన వాడిని కూడా ప్రొటెక్ట్ చేయకపోతే ఇంకెవరు ముందుకు వస్తారు? July 19th స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేశారు. దానికి DGP ప్రణబ్ మహంతి గారు లీడ్ చేస్తున్నారు అండ్ సీనియర్ IPS ఆఫీసర్స్ ఆ టీమ్ లో ఉన్నారు. బట్ అరెస్ట్ లేదు, ఎవిడెన్స్ ఎక్స్కవేషన్ స్టార్ట్ చేయలేదు అండ్ ఫ్యామిలీస్ కి క్లారిటీ లేదు. సో చాలా మందికి డౌట్ వచ్చిన విషయం ఏంటంటే ఇది రియల్ ఇన్వెస్టిగేషన్ ఏనా, లేకపోతే సిస్టమ్ మీద మనం సైలెంట్ గా ఉండాలని జరుగుతున్న ప్లానా అని. అండ్ కమింగ్ టు వై ఇట్ మ్యాటర్స్ టు ఆల్ ఆఫ్ us, ఇది ఎందుకు మనందరికీ అవసరం దీని గురించి తెలుసుకోవడం? ఇది జస్ట్ ధర్మస్థల కేసు కాదు. If we ignore this thinking, it's not connected to us. ఇది వాళ్ళ చెల్లి అయి ఉండొచ్చు, బట్ రేపు ఇది మనకు తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. సో మనం సైలెన్స్ లో ఉంటే నిజం ఎప్పుడు బయటకు వస్తుంది? I request everyone to raise your voice and share this video to your friends and family. And please don't be quiet. Let's support each other and let's support the justice. And if you feel this matters, do subscribe. This is Ramya Sri Alanki signing off. Thank you.